హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. ఈరోజు జనవరి 2026 ట్యూస్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా మంగళవారం శుభాకాంక్షలు. అందరికీ ఆయురారోగ్యాలతో సుఖంగా సౌఖ్యంగా ప్రతి ఒక్క కార్యం కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ ముఖ్యమైనటువంటి ఆడియో ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా ఆన్ ప్యాసివ్ నిరీక్షణలో, విక్టరీ విత్ యాష్ నిరీక్షణలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడియో అంకితం చేస్తున్నాను. ఎందుకంటే మనం ఏ దారిన వెళ్తున్నామో మనకు తెలీదు. చాలామంది దీని మీద అవగాహన లేక ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం, ఏదో మా దగ్గర ఉన్న డబ్బుని పే చేశాం అని ఎన్నో రకాలుగా వాళ్ళు భావించి ఈ యొక్క ఆపర్చునిటీని తీసుకున్నారు. కానీ మీరు తెలిసి చేసిన, తెలియక చేసిన ఒక అద్భుతమైనటువంటి కల్పవృక్షం లాంటి ఒక గొప్ప అవకాశం, ప్రపంచాన్ని ఊపేసే అటువంటి గొప్ప ఏఐఐటి సాఫ్ట్వేర్ డిజిటల్ కంపెనీలో మనం భాగస్వామ్యం అయ్యామంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి, ఈ యొక్క విషయాలని గమనించి ఎప్పటికప్పుడు మనకు ఎల్సీ మెంబర్లు అంటే లీడర్షిప్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఇది వరకు ఉన్నారో, మొదటి నుంచి ఇప్పుడు దాకా యాష్ గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారో, అటువంటి గొప్ప వ్యక్తులు ఇస్తున్నటువంటి కంటెంట్స్ ఏవైతే వాళ్ళు ఇస్తున్నారో ప్రతి ఒక్క కంటెంట్ని కూడా మీరు జాగ్రత్తగా చూసి, చదివి, విని ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అవి వినకపోతే మీకేమీ అర్థం కాదు. ఊరికే ఏదో పెట్టుకొని ఆడియోలు వింటే ప్రయోజనం లేదండి. వాళ్ళు చెప్పినటువంటి పదాలు, ఎలాంటి పదాలు మాట్లాడుతున్నారు, ఎటువంటి విషయాల్ని మనకు అవగాహన కల్పిస్తున్నారు, ఎటువంటి వాటిని మనం అర్థం చేసుకోవాలని వాళ్ళు చెబుతున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా మనకు పరిశీలించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ విధంగా చెప్పాలి మా వాళ్ళకు అని చెప్పి. అటువంటి విషయాల్ని మేమేం చేస్తున్నాం, ట్రాన్స్లేట్ చేసి, తెలుగు ట్రాన్స్లేట్ చేసి, వాటిని ఆడియో చేసి మీ అందరికీ అందజేస్తున్నాం, కేవలం మీకోసం. మాకైతే అవసరం లేదండి. మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హ్యాపీగా మేము వినుకుంటాం, చూస్తాం, చదువుతాం. మాకు ప్యాషన్, మేము ప్యాషన్గా తీసుకున్నాం, ఫుల్ టైం ప్యాషన్గా తీసుకున్నాం. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఆపర్చునిటీలో. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే, అందరూ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మనిషిగా మనం పుట్టినప్పుడే 50% గేమ్ సక్సెస్ అయిపోయామండి. ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో ప్రకృతి సపోర్ట్తో, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మనం మనిషిగా జన్మించినప్పుడే 50% మనం సక్సెస్ అయిపోయాం లైఫ్లో. కేవలం ఇక 50% మాత్రమే మిగిలి ఉంది. దాదాపుగా ఒక 2 years బ్యాకే ఇలాంటి గొప్ప ఆడియోని నేను చేశాను. ఎంతమంది విన్నారో, ఎంతమంది విని అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు. బట్ ఈరోజు సమయం వచ్చింది మిత్రమా, అందుకే చెబుతున్నాను మీకోసం. ప్రత్యేకంగా కొద్దిగా సమయాన్ని కేటాయించి ఈ యొక్క ఆడియోని మీరు వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనిషి జన్మ భగవంతుడు ఊరికే ప్రసాదించలేదండి. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే తప్పించి మనిషిగా మనం ఈ భూమి మీద, ఈ ప్రకృతి ఒడిలో మనం ఉండలేం. కాబట్టి ప్రతి ఒక్క ప్రక్రియ, ప్రతి ఒక్క ప్రాసెస్, మనకు దెబ్బలు తగిలాయి, సంతోషంగా స్వీకరించండి. ప్రకృతి ఏదిచ్చినా స్వీకరించండి. అది మంచి చెడు భావించొద్దు, తేడా భావాలు పెట్టొద్దు. ఏదిచ్చినా ఓకే, థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ చెప్పేసేయండి భగవంతుడికి. థ్యాంక్ఫుల్గా ఉండండి ఈ ప్రకృతికి. ఎందుకంటే మనిషి జన్మ ఇవ్వడమే చాలా గొప్ప విషయం. కాబట్టి అలాంటి గొప్ప విషయం ఏంటంటే, మనకు మెదళ్ళు పనిచేసే విధంగా, ఆలోచన చేసే విధంగా, ప్రతి ఒక్కటి కళ్ళతో చూసి ఆనందించే విధంగా, మాట్లాడే విధంగా, నాలుగుతో రుచి చూసే విధంగా, వాసన చూడడానికి మనకు ముక్కు, అద్భుతమండి. ఏ జంతువుకి లేనటువంటి అద్భుతమైన అవకాశం ఒక్క మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి మనిషి అనే జన్మ మనకి వచ్చినప్పుడే మనం గెలిచేసాం. 25 yearsగా స్ట్రగుల్ చేసి
స్ట్రగుల్ చేసి ఎన్నో మిస్టేక్స్ చేసుంటాం, ఎన్నో పొరపాట్లు, పెద్దల మాటలు వినకుండా ఎన్నో తప్పులు చేసుంటాం. ఆ తప్పులన్నిటికీ కూడా పెద్దలు మనల్ని కట్టడి చేస్తూ ఉంటారు. అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగా అని చెప్పి మనం వ్యతిరేకిస్తూ యాక్సెప్ట్ చేస్తూ 25 years జర్నీని గడిపింటాం. ఎందుకంటే అది టీనేజ్. 18 years నుంచి మనకు టీనేజ్. ఆ టీనేజ్లో మనకు ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు, ఏది చేస్తే తప్పు ఏది చేస్తే ఒప్పు అనేది ఆ టైంలో మనకి ఎవరికి తెలియదు. ఎన్నో రాంగ్ స్టెప్స్ వేసి ఉండొచ్చు. ఒక వ్యాపారం పరంగా కానీ, ఒక ప్రేమ వ్యవహారాల పరంగా కానీ, ఒక గొడవల పరంగా కానీ, లేనిపోని మోసాలు చేసేటువంటి వాటికి ఆకర్షించి కానీ, చెడు అలవాట్లు బానిసలకు గురి కావడం కానీ, ఇవన్నీ కూడా 25 సంవత్సరాల లోపే చాలామంది లోపలికి వచ్చేస్తుంది. కాబట్టి ఆ 25 yearsలో ఏమీ తెలియని ఆ జీవితంలో మనం ఎన్నో చేసేసి ఉంటాం. థ్యాంక్ టు గాడ్, భగవంతునికి చాలా బ్లెస్సింగ్స్ చెప్పాలి నేను ప్రత్యేకంగా. ఎందుకంటే ఎన్నో అసలు మా సర్కిల్ మేమందరం కూడా అసలు ఎప్పుడు గ్రౌండ్లో పడి ఉండేవాళ్ళం. క్రికెట్, ఫుట్బాలు, వాలీబాలు, జావలిన్ త్రో, షాట్ పుట్ ఇట్లాంటివే మొత్తం అన్నీ కూడా గేమ్స్. చదువుకి తక్కువగా టైం కేటాయించేవాళ్ళం, స్పోర్ట్స్ కోటాకి ఎక్కువగా టైంని కేటాయించేవాళ్ళం. పిచ్చి క్రికెట్ అంటే అలాగ ఒక ప్యాషన్గా తీసుకున్నామండి. ఈ రోజుకి కూడా క్రికెట్ అంటే ఒక బ్లడ్ అసలు షివరిష్ వస్తుందండి. ఏదైనా మ్యాచ్ వస్తుందంటే, మన ఇండియా సంబంధించి మ్యాచ్లు వస్తుందంటే, క్రికెట్ గేమ్ అంటేనే ఒక ఏదో తెలియని అనుభూతి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏది చేస్తున్నామో వాటిని మనం అభిమానించి, గౌరవించి, ప్రేమిస్తేనే ఆ యొక్క అనుభూతిని మనం పొందగలం. కాబట్టి మీ అందరికీ చెప్పడం ఏంటంటే, ఎవరో అవకాశం ఇచ్చారని లోపలికి వచ్చేసామని మీరు అనుకోకండి. భగవంతుడు మీకు తలరాత రాసి పెట్టింటే మాత్రమే మీరు లోపలికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి. అంత గొప్ప అవకాశం మీ చెంతకు చేరింది. చెప్పాను కదండి, 50% మనం మనిషిగా పుట్టినప్పుడే మనం సక్సెస్ అయ్యాం. ఇంకా కేవలం 50%. ఆ 50% మన చేతుల్లో ఉంది. నువ్వు 20 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తావా, 25 years నుంచి ఫైట్ చేస్తావా, 30 years నుంచి ఫైట్ చేస్తావా, 40 years నుంచి ఫైట్ చేస్తావా, 50 years అబోవ్ నుంచి ఫైట్ చేస్తావా, అవన్నీ మనకు తెలీదు. కానీ చాలామందికి కేవలం 5 yearsలోనే ఈ గొప్ప అవకాశం దక్కింది. మంచి 18 years ఏజ్లో అవకాశం దక్కింది. 25 years ఏజ్లో దొక్కింది. 85 yearsలో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. జాన్ వైట్ లాంటి వాళ్ళు. అద్భుతం అండి, ఈ అవకాశం అద్భుతం. ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అంటారు మహేష్ బాబు గారు పోకిరి సినిమాలో. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ టాపిక్లో అది కూడా వచ్చేసింది. ఒక హీరో ఇమేజ్ ఎలా ఉండాలి, హీరో ఇచ్చే ఇమేజ్ ఎలా ఉండాలి, హీరో ఇచ్చే మెసేజ్ ఎలా ఉండాలి అనేది మీరు పోకిరి సినిమా చూస్తే తెలుస్తుంది. పోకిరి సినిమా పేరే పోకిరి. కానీ ఆ పోకిరి ఎవరు కాదు, ఒక గొప్ప IPS ఆఫీసర్ అని తెలిస్తే ఉలిక్కి పడతారు ప్రతి ఒక్క అభిమాని కూడా. థియేటర్లో మొట్టమొదటిగా పోకిరి చూసినప్పుడు ఆ చివర్లో కొద్దిగా క్లైమాక్స్కి ముందు మహేష్ బాబు గారు ఎవరు, మొదటి నుంచి ఎలా ఉన్నారు, ఆ క్యారెక్టర్లో పోకిరి క్యారెక్టర్లో ఎలా ఉన్నారు, చివరిగా అతని తండ్రి ఎవరు, అతను IPS ఆఫీసర్ అని తెలియగానే, SP అని తెలియగానే ఆయన డోర్ తీసి కారులో దిగి హుటాహుటిన వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు చూడ్డానికి రావడం, ఇతని తండ్రేనా అని చెప్పి అందరూ అవాక్ అవ్వడం. అద్భుతమండి సినిమా అది. చూడటం అసలు అద్భుతమండి. తీవ్రవాదులతో కలిసి, మాఫియా మనుషులతో కలిసి వాళ్ళలో ఒకటిగా అయిపోయి వాళ్ళని ఏరివేయడం అనేది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఆయన ఆ క్యారెక్టర్లో లీనమైపోయారండి. ఎవరైనా కానండి, ఏదైనా క్యారెక్టర్ ఇస్తే ఎవరు సక్సెస్ కారు. ఎవరైతే క్యారెక్టర్ని స్వీకరిస్తారో, ఆస్వాదిస్తారో, అనుభూతి చెందుతారో అటువంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అలాంటి గొప్ప క్యారెక్టర్ ఉన్నటువంటి ఫిల్మ్ ఏదైనా ఉంది అంటే మహేష్ బాబు గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి, చెప్తానండి. బాలకృష్ణ గారి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి, చెప్తానండి. బట్ ఎందుకు ఇవన్నీ చెప్పగలుగుతున్నానంటే, ఇవన్నీ కూడా మన బిజినెస్కి లింకప్ అయి ఉన్నాయి. దయచేసి గమనించాలి.
ఏది ఆనంద్ ఏదో మాట్లాడుతున్నాడు, సినిమాల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారేమో మీరంతా. దయచేసి నా వర్డ్స్ జాగ్రత్తగా మీరు వింటే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఏదో వింటున్నాంలే అంటే మీకు ఏది అర్థం కాదు. కేవలం మీకోసం చేస్తున్నటువంటి ఆడియో ఇది. రైట్, అతి దగ్గరలో మనం స్టార్ట్ అవబోతున్నాం. ఈ లోపు ఖచ్చితంగా ఈ ఆడియోని మీరు చూసినట్టయితే ఎస్, యు ఆర్ గోయింగ్ టు సక్సెస్ వెరీ సూన్, వెరీ బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్. దాంట్లో మీరు ఒక భాగస్వాములు అవుతారు. మహేష్ బాబు గారు అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అని తెలియగానే వాళ్ళ నాన్నగారు చనిపోతే చూడడానికి రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం సినిమా చూసిన వాళ్ళకి షివరిష్ వస్తుందండి. అలా ఉంటుంది సీన్. అది అద్భుతమైనటువంటి సీన్. అబ్బా ఈయనేంద్ర బాబు ఆఫీసర్ ఇతను అసలు మొదటి నుంచి ఇప్పుడు దాకా అతను పోకిరిలాగా ఉన్నాడు, రియల్గానే ఆఫీసర్ అతను. ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు అతనికి అని చెప్పేసి హడేలు అయిపోతారండి అభిమానులంతా. అక్కడే ఫిదా అయిపోయారు మహేష్ బాబు గారు అంటే. చాలామంది ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారు మహేష్ బాబు గారిని. మంచి హీరో ఇమేజ్ ఇచ్చారండి ఆయన అని. ఆ మూవీలో ఫైనల్లో కూడా, ఫినిషింగ్లో కూడా ఒక మంచి కోట్, సొసైటీకి మంచి కోట్ ఇచ్చారండి, మంచి మెసేజ్ ఇచ్చారండి. అద్భుతమైనటువంటి మెసేజ్, పాపులర్ అయిపోయింది అది మెసేజ్. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే 11 మైల్స్ టార్గెట్ చేసుకో అని చెప్తాడు. ఎస్, వైటీపీ ఆనంద్ జీవితంలో ఎవరైనా 25 సంవత్సరాలు నా జీవితం లోపు ఉన్న వాళ్ళు ఇప్పుడు దాదాపుగా ఉన్నారండి. మన ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీలో కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్కి బాగా తెలుసు. 94, 95, 96, 97 దాకా మేము మార్షల్ ఆర్ట్స్లో ఉన్నప్పుడు టైక్వాండో ఒక మాస్టర్ దగ్గర చేసాం, బుడోకాన్ కూడా ఒక మాస్టర్ దగ్గర చేసాం. ఎల్ఐసి రవి గారు అని చెప్పి హిందూపురంలో ఫేమస్ అండి. ఎల్ఐసి రవి గారు అంటే ఫేమస్ హిందూపురంలో. చాలా కష్టపడ్డారు ఆయన. చాలా కష్టపడి ఎల్ఐసిలో మంచి అచీవ్మెంట్స్, గోల్ రీచ్ చేసి ఆయన సక్సెస్ సింబాలిక్గా ఎల్ఐసి రవి అనే పేరే ముద్ర పడిపోయింది ఆయనకి. అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి. ఆ యొక్క వ్యక్తి దగ్గర, ఆ ఎల్ఐసి రవి గారి దగ్గర, మా గురువు దగ్గర నేను నేర్చుకున్నటువంటి ఆర్ట్ టైక్వాండో ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఆ పీరియడ్లో, ఆ టైంలో మాకు ఆయన చెప్తున్నది ఒకటేనండి. మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్కి అతను చెప్పినటువంటి విషయాలకి చాలా పోలికలు దగ్గరలో ఉన్నాయి. మేమంతా లీనమైపోయి ఆస్వాదించేవాళ్ళం. వాటిలో దెబ్బలు పడతాయని మాకు తెలిసినా కూడా దాన్ని మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం. అలా చేసాం కాబట్టి మేము సక్సెస్ అయ్యాం ఆ విషయంలో కూడా. టార్గెట్ మనం ఫేస్ టార్గెట్ అయితే, ఫేస్ నేను టార్గెట్ చేసేవని కాదండి. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఫేస్ టార్గెట్ చేసేవని కాదు. ఫేస్కి నేను పంచ్ కొట్టాలనుకున్నప్పుడు పంచ్ కొడితే ఆ ఫేస్ వరకే పోయి ఆగిపోతుంది. నా టార్గెట్ అది కాదు. ఫేస్ దాటి 1 feet అవతల వెళ్ళిపోవాలి చెయ్యి. అలా కొట్టాలి. కొడితే పంచ్. ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, బ్రూస్లీ గారు ఆదర్శం. ఆయన కొట్టే పంచ్ టార్గెట్కి రీచ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవాలి. ఏది చేసినా, ఇక్కడ మనం మార్షల్ ఆర్ట్స్ అనే కాదండి, ఏది చేసినా చదువుకున్న టార్గెట్ పెట్టి కొట్టాలండి. స్కోర్ మార్క్స్ అన్నీ కూడా. గేమ్స్ టార్గెట్ పెట్టి ఆడాలండి. ప్రతి మ్యాచ్, ప్రతి ఒక్క బౌలింగ్ వేసే ప్రతి ఒక్క బాల్, బ్యాటింగ్ ఆడే ప్రతి ఒక్క బాల్ కూడా టార్గెట్ పెట్టి కొట్టాలండి. మీరు టార్గెట్ చేసుకోలేదంటే, మీరు డ్రీమ్ చేయలేదంటే, ఇలా ఉండాలి, ఇలా ఆడాలి, నేను ఈరోజు ఈ మ్యాచ్లో ఇలా ఆడాలి అని చెప్పి మనం టార్గెట్ చేసుకోలేకపోతే వేస్ట్ అండి. ఏది తీసుకున్నా వేస్ట్. మీరు స్పోర్ట్స్ తీసుకున్న వేస్ట్, గేమ్స్ తీసుకున్న వేస్ట్, బిజినెస్ తీసుకున్న వేస్ట్, ఫ్యామిలీ మెయింటెనెన్స్ తీసుకున్న వేస్ట్. అందుకే చెప్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, మీకోసం ప్రత్యేకంగా చేస్తున్న ఆడియోని మొదట్లోనే చెప్పానండి. 50% గేమ్ మనం గెలిచేసాం మనిషిగా పుట్టినప్పుడే. ఇంకా 50% గేమ్ మాత్రమే మనకు పెండింగ్ ఉంది. ఆ గేమ్ కూడా చాయిస్ ఈజ్ అవర్స్, మన చేతుల్లో మాత్రమే ఉంది. భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఏదన్నా ఉంది అంటే మనిషి జన్మ. ప్రతి ఒక్క అవకాశం కోసం మనకి ప్రతి ఒక్క అవకాశం కూడా ప్రకృతి మనకి ఇస్తుందండి. ఇఫ్ యూ క్యాన్ డ్రీమ్, మీరు డ్రీమ్ చేసినట్టయితే మాత్రమే మీకు భగవంతుడు, ఈ ప్రకృతి భగవంతుడు, ప్రకృతి మీకు ఖచ్చితంగా పంచభూతాలు మీకు అవకాశాలు ఇస్తాయి జీవితంలో గెలవడానికి. దయచేసి దీన్ని మైండ్లో పెట్టుకోండి. వితౌట్ డ్రీమ్ యూ కెనాట్ అచీవ్ ఎనీ, ఈవెన్ సింగల్ ఏది కూడా, ఒక చిన్న కోరిక కూడా నువ్వు తీర్చుకోలేవు.
చిన్న కోరిక కూడా, చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేవు. సతమతం అవుతావు, తల్లడిల్లిపోతావు. సార్ మీరు చెప్పే మాటలు చాలా బాగుంటాయి సార్, బాగా జరిగే వాళ్ళు అందరూ అన్నీ చెప్తారు సార్, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు, చెప్తారు, డైలాగులు చెప్తుంటారు, రీల్స్లో, యూట్యూబ్లో రీల్స్లో చెప్తుంటారు వాళ్ళు వీళ్ళంతా. అవునండి, వాళ్ళు చెప్తారు. బట్ అవన్నీ కూడా నిజాలే. ఉండొచ్చు, చచ్చేంత ఉండొచ్చు మనకి సమస్యలు, కొట్టుమిట్టాడేంత ఉండొచ్చు సమస్యలు, అవమానాలు ప్రతి ఒక్కటి ఉండొచ్చు. అన్నిటిని తట్టుకొని ఓర్పు సహనంతో మనకంటూ కొన్ని కలలు పెట్టుకుంటే మాత్రమే ఈ ప్రకృతి మనకి సహకరిస్తుంది. నువ్వు జీవితంలో గెలువు, రా ముందుకు రా అని చెప్పి మనకి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేయవో అణగదొక్కబడతావు. గుర్తుపెట్టుకో, నీ డ్రీమ్స్ ఇంకొకడు దొంగిలిచ్చేస్తాడు, ఇంకొకడు కొట్టేస్తాడు నీ డ్రీమ్ని. డ్రీమర్స్ ఆర్ నాట్ క్విట్టర్స్, క్విట్టర్స్ ఆర్ నాట్ విన్నర్స్. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ కెనాట్ డ్రీమ్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీరు డ్రీమ్ చేస్తేనే ప్రతి ఒక్క అవకాశం మీ కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. చెప్పాను కదా, ఎన్నోసార్లు చెప్పానండి. దాదాపుగా ఒక 2-3 ఆడియోలో 2 years బ్యాకే మన ఆన్ ప్యాసివ్ అవకాశం ఉన్నప్పుడు చాలాసార్లు నేను ఆడియోలు చేసి చెప్పానండి. సూర్యుడు, చంద్రుడు, కొండ, కోన, రాయి, రప్ప, ప్రకృతి, పంచభూతాలు, గ్రహాలు, ప్రతి ఒక్కటి, మీ వీధిలో ఉన్న కుక్క కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు ఇఫ్ యూ కెన్ డ్రీమ్, మీరు డ్రీమర్ అయితే మీ వీధిలో ఉన్న కుక్క కూడా మీకు సపోర్ట్ చేస్తుందండి. మీరు గెలవడానికి ఏదో ఒక సంకేతం ఇస్తుంది. నువ్వు గెలువు, నీ డ్రీమ్ని అచీవ్మెంట్ కొట్టు అని నువ్వు కసిగా ఉంటే చేస్తుందండి. లేకపోతే ఇవన్నీ ఏవైతే మనం సక్సెస్ అవ్వడానికి సహకరిస్తున్నటువంటి ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ప్రకృతి, పంచభూతాలు అన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాయో ఇవన్నీ కూడా మనల్ని గెలిపించే వస్తువులు. ఎప్పుడైతే నువ్వు డ్రీమ్ పెట్టుకోలేకపోతావో, అడ్జస్ట్మెంటబుల్గా కంఫర్ట్ జోన్లో ఉండిపోతావో, మీ వీధిలో ఉన్న కుక్క కూడా నిన్ను చూసి బౌ అంటుందండి. గుర్తుపెట్టుకోండి, మీ వీధిలో ఉన్న కుక్క కూడా మిమ్మల్ని చూసి బౌ అంటుందండి. జాగ్రత్త. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మన జీవితం ఇంతటితో అయిపోలేదు. గుర్తుపెట్టుకోండి, 2021లో మనకి అవకాశం వచ్చింది. మీకు, నాకు 5 years నుంచి, నా నుంచి కొంతమందికి వచ్చి ఉండొచ్చు. 2018 నుంచి 2018 సంవత్సరం నుంచి 2022 జూన్ 22వ తేదీ వరకు, ఇండియాలో జూన్ 23వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఫౌండర్ అవకాశాన్ని యాస్ ముఫర్ గారు ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని అర్థం చేసుకోలేక కోట్లాది మంది కోల్పోయారు. తెలిసినా కూడా నెగ్లెక్ట్ చేశారు, కిక్అవుట్ చేశారు. ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు. బాధపడే టైం అతి దగ్గరలో వస్తుంది. మీరు కళ్ళారా చూడబోతున్నారు, మనందరం చూడబోతున్నాం అటువంటి వ్యక్తుల్ని. మనం NDS సైన్ చేసే రోజు మనల్ని ఎక్కిరించిన వాళ్ళు, జలస్గా మాట్లాడినటువంటి వాళ్ళు, వెనక్కి లాగడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, నవ్వినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మనల్ని చూసి ఏడ్చే రోజులు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, అటువంటి గొప్ప రోజుల్లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. బికాస్ మీరు తీసుకున్న ఒకే ఒక గొప్ప అవకాశం మీకు తెలిసి తెలియకో, మీకు అర్థమై అర్థం కాకో, మీకు నచ్చి నచ్చకపోకో, లేదా మీరు ఇష్టపడో వాళ్ళ కోసం వీళ్ళ కోసమనో ఏదో ఓ రకంగా మీరు లోపలికి వచ్చేసారు. అదే మీ అదృష్టం. గుర్తుపెట్టుకోండి, మీరు NDS సైన్ చేసిన రోజు మీరు ఎప్పుడో గెలిచేశారు. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీలో మీరు NDS సైన్ చేసినప్పుడే మీరు ఎప్పుడో గెలిచేశారండి అని. అటువంటి గొప్ప అవకాశం మనకు దొరికిందండి. ఏదో మీరు బయటపై కొత్తగా చూసి, కొత్తగా తయారు చేసి, మనుషులందరినీ వేసుకొని వాళ్ళకి వీళ్ళకి చెప్పాలి, చూపించాలి, ఏమో చేయాలి, అవసరం లేదండి. ఇది మార్కెటింగ్ కాదు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, మీరు అనుకుంటున్నట్టు క్రిప్టో కరెన్సీ కాదు, ఏది కాదు. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ డిజిటల్ టూల్స్ కంపెనీ. ప్రపంచాన్ని ఊపేయడం కోసం వస్తున్నటువంటి కంపెనీ.
భూమి అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్లడానికి వస్తున్నటువంటి టెక్నాలజీ కంపెనీ. మనుషులు చాలా డ్రగ్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క చోట కూడా అన్నీ కూడా మాఫియాలకి బానిసలైపోతున్నారు మనుషులంతా కూడా, బికాస్ ఆఫ్ మనీ, డబ్బు అవసరంతో. వాటన్నిటినీ ఆ కట్టడి నుంచి, ఆ బానిస సంఖ్యల నుంచి తెంచడం కోసమే యాష్ ముఫారా గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ యుఎస్ఏ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ దుబాయ్, ప్రపంచవ్యాప్తంగా 225+ దేశాలలో రిజిస్ట్రేషన్ చేసుకుని లైసెన్స్ సంపాదించినటువంటి వ్యక్తి. ఆ యొక్క దేశాలకు సంబంధించినటువంటి బ్యాంక్ మ్యాండేటరీ ప్రకారం ప్రతి ఒక్క దేశంలో కూడా చట్టానికి కట్టుబడి న్యాయంగా, ఎస్ మేము వైట్ పేపర్, ఎటువంటి మోసపూరితమైనటువంటి ప్రయోగాలు మేము చేయట్లేదు, మేము రియాలిటీలో ఉన్నాం, మా టెక్నాలజీ ఇది, మా వ్యవస్థ ఇలా పనిచేస్తుంది, మనుషులతో పాటు ప్రపంచం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది, ఈ విధంగా డెవలప్ అవుతుందని చెప్పేసి మన టెక్నాలజీ సంబంధించినటువంటి టూల్స్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో అఫోర్డబుల్ ప్రైస్, అందరికీ చాలా చాలా చవకగా మంచి ప్రైస్తో ప్రపంచానికి అంత గొప్ప అవకాశం ఇవ్వడం కోసం ముందుకు తీసుకొస్తున్న అద్భుతమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే దట్ ఈజ్ మిస్టర్ యాష్ ముఫారే, అవర్ లవబుల్ CEO, హిస్టారికల్ CEO మిస్టర్ యాష్ ముఫారే గారు. ఆయన టెక్ బృందాలు, ఆయన తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్, ఆయన నియమించుకున్నటువంటి LC మెంబర్లు అద్భుతమైనటువంటి వ్యక్తులండి వీళ్ళంతా. ఎవరి మాట వినాలో మాకు బాగా తెలుసు. వాళ్ళ మాట వింటేనే మనం సక్సెస్ అవుతాం, లేదా చెడుదారిన పడతాం, అడ్డదారులలో వెళ్ళిపోతాం, అణగతొక్కుపోతాం. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎదుగుతావంటే ఎవడు ఓర్చుడు, నువ్వు కారు పెడతావంటే ఎవడు ఒప్పుకోడు, వెనక లాగడం కోసమే ప్రయత్నం చేస్తాడు, నవ్వుతాడు, నువ్వు ఎప్పుడు కనిపించినా అవహేళన చేస్తుంటాడు. అటువంటి సమాజంలో మనం ఉన్నాం, అటువంటి నెగిటివిటీ కలిగినటువంటి సొసైటీలో మనం ఉన్నాం. ఇంతటి గొప్ప అవకాశం మనకు వచ్చినప్పుడు, ఇంత గొప్ప అవకాశం మనకు వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని సరైన పద్ధతిలో మనం వినియోగించుకొని, అర్థం చేసుకొని, అరే ఇప్పుడు ఈ సిస్టంలో ఎవరి మాట వింటే మేము కొద్దిగా కంట్రోల్లో ఉంటాం, అర్థం చేసుకోగలుగుతాం, ఒక వేవ్లో మనం ముందుకు వెళ్తామని ఆలోచన చేస్తే యు ఆర్ గోయింగ్ టు సక్సెస్, యు ఆర్ గోయింగ్ టు విన్, వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. చాలా కాలమైంది ఈ పదాలని మాట్లాడి. మీకోసమే ఫౌండర్స్. కష్టాలన్నీ ప్రతి ఇంటికి ఉన్నాయండి, ప్రతి మనిషికి ఉన్నాయండి, ప్రతి మనిషికి ఉన్నాయి కష్టాలు. ఎవరికి లేవు? కష్టాలు ఉండనియండి, యాక్సెప్ట్ చేయండి, ఓకే 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 చెప్పేసేయండి. మన శరీరానికే కదా గాయాలు అయ్యిండేది, మనసుకు కాదు కదా. మన శరీరానికే కదా వయసు ఉండేది, మనసుకు కాదు కదా. మెంటలీ మనం స్ట్రాంగ్ ఉండాలండి. అందుకే యాష్ గారు అంటారు ఎప్పుడు కూడా మీ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి అని. డ్రీమ్ పెట్టుకోండి, బిగ్ డ్రీమ్స్ టుగెదర్ అంటాడు. బీ టుగెదర్, పెద్ద బిగ్ డ్రీమ్స్ చాలా పెద్దగా పెట్టుకోండి అంటాడు. బిగ్ డ్రీమ్ టుగెదర్ ఆయన చెప్తున్నాడు, అందరూ కలిసి పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి అంటున్నాడు. 2009వ సంవత్సరంలో తిరుపతిలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉన్నటువంటి రాజా నరేన్ గారు నాకు మెంటర్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో amwayindia.in ఆ యొక్క ప్లాట్ఫామ్లో నాకు మెంటర్. ఆయన ఇచ్చినటువంటి కొన్ని మెసేజెస్ వల్లే ఈరోజు నేను ఇంత పవర్ఫుల్ మైండ్ సెట్ తోటి ఉన్నానంటే బికాస్ ఆఫ్ రాజా నరేన్ గారు. ఆయనకి ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత గొప్ప విషయాలు నాకు నేర్పించడం, చెప్పించడం, చూపించడం, అర్థం చేసుకో అని చెప్పడం అద్భుతం అండి. ఆ యొక్క విషయాలే మీతో నేను పంచుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు చెప్పేవారు ఆయన, డ్రీమ్ లేని మనిషి, చెప్పారు కదా మహేష్ బాబు గారు చెప్పినారు, మీకు 10 మైల్స్ మీ టార్గెట్ అయితే 11 మైల్స్ టార్గెట్ చేయండి అన్నాడు. ఒకవేళ ఎటువంటి కళలు లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే మీరు ఎంత వీలైనంత త్వరగా మీరు చనిపోతే అంత మంచిది, మాకు ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి మహేష్ బాబు గారు చెప్పారు. అద్భుతమండి డైలాగ్ అది. డ్రీమ్ లేనివాడు మనిషి అయి పుట్టిన వేస్ట్ అండి. ఒక కళ లేనటువంటి మనిషి, అసలు ఆ మనిషి జీవితమే వృధా. ఈ ప్రకృతిని ఆస్వాదించడం కోసమే మనం ఈ మనిషి జన్మ అనేది ఎత్తాం. భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదం, ప్రకృతి గిఫ్ట్గా ఇచ్చింది మనకి మనిషి జన్మ. మంచి మెదడు ఇచ్చింది, ఆలోచన చేసే కెపాసిటీ ఇచ్చింది,
పుట్టుకతోనే చాలా మంచి అద్భుతమైనటువంటి మైండ్ సెట్తో మనం పుట్టుంటాం. కానీ పెరుగుతూ పెరుగుతూ అమ్మ ఒడిలో పెరిగేటప్పుడు అమ్మ మనకు కొన్ని భయాలు చెప్పుంటుంది. నా బిడ్డ ఎక్కడ పడిపోతాడో అని చెప్పి, అలా పోకూడదమ్మా, పడతావు, బయటికి పోకూడదమ్మా, బూచోడొస్తాడు, అన్నం తినకపోతే భయం పెట్టి తినిపిస్తుంది. అట్లాంటి వాటన్నిటికీ కూడా మనం స్ట్రాంగ్ మైండ్ సెట్తో పుట్టినా కూడా తల్లిదండ్రుల పెంపకం వల్ల, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో యొక్క మనుషుల వాళ్ళ యొక్క మనసు తీరు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు, చాలా వరకు మనిషి అనేవాడు 99.9% కూడా మన చుట్టుపక్కల సమాజాన్ని చూసి ఎలా బ్రతకాలో నేర్చుకుంటాడు. అలా పెరిగాం కాబట్టే కొంతమంది ఏది చూసినా కొంతమంది భయపడతారు, కొంతమంది డేర్ డెవిల్స్గా ఉంటారు, ధైర్య సాహసాలతో ఉంటారు, కొంతమంది గెలిచి తీరాలి అని చెప్పి టార్గెట్లు పెట్టుకుంటారు, కొంతమంది ఏం గెలుపు లేరా బాబు, అవన్నీ జరుగుతాయా పోతాయని నెగిటివిటీలో ఉంటారు, ఇంకొంతమంది అది ఊడుతుందా పోతుందని చెప్పి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఇక్కడ అని చెప్పి టార్గెట్ చేసుకొని చివరి బొట్టు రక్తపు బొట్టు వరకు పోరాడే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళనే పోరాట యోధులు అంటారు. అటువంటి పోరాట యోధంతో, అటువంటి మైండ్ సెట్ తోటి మనం ఉంటేనే మన జీవితంలో మనం గెలిచి తీరుతాం. కాబట్టి గెలిచేదాకా పోరాడు అనేది అందరికీ రాదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి మెసేజ్ని మీరు విని మీరు కూడా అలాగా మీ మైండ్ సెట్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆడియోని మీకు అంకితం చేస్తున్నానండి. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, నేను 2009లో డ్రీమ్ని సెట్ చేసుకున్నానండి. అప్పట్లో ఇన్నోవా కార్ అంటే చాలా ఫేమస్. టొయోటా ఇన్నోవా కార్ అంటే జపాన్ కంపెనీ, మేడ్ ఇన్ జపాన్ కంపెనీ ఏది తయారు చేసినా చాలా చాలా తక్కువ ప్రైజు, చాలా క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చే ఏ ప్రోడక్ట్ కూడా డూప్లికేట్ ప్రోడక్ట్ ఉండదు. కాబట్టి చాలా ఇమాజినబుల్, అసలు పవర్ఫుల్గా ఉంటాయండి వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. కాబట్టే ఇన్నోవా 2009లో 2008లో వచ్చినా కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇవాళ ఎక్కువగా వాడుతున్న వాళ్ళు కూడా, ఎక్కువగా కార్లు కూడా అఫీషియల్గా అందరూ కూడా యూజ్ చేస్తున్నటువంటి కార్లు కూడా ఇన్నోవాని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఆ రోజు నేను పెట్టుకున్నటువంటి డ్రీమ్ కార్, నా కార్ కలర్ కూడా గోల్డ్ కలర్ ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఇప్పటికీ కూడా క్రిస్టా వచ్చింది ఇన్నోవాలో, దాదాపుగా 30 lakhs to 35 lakhs ఉంది మన కార్ ఇప్పుడు. బట్ ఎంత వాల్యూ, అప్పట్లో 12 లక్షలు 14 లక్షలు ఉండేది నేను డ్రీమ్ పెట్టినప్పుడు. ఈరోజు దాని వాల్యూ 30 to 35 lakhs వరకు ఉంది. అంత గొప్పగా కొత్త మోడల్స్ వచ్చినా కూడా నేను ఆ మోడల్ని ఇష్టపడుతున్నానండి. ఓల్డ్ మోడల్ని కొత్తగా మాడిఫై చేయించుకొని అదే తీసుకురావాలి, గోల్డ్ కలర్ కారే కావాలి అని చెప్పి. ఎందుకంటే నా మెంటర్, ఆ రోజుల్లో ఉన్నటువంటి నా మెంటర్ మిస్టర్ రాజా నరేన్ గారు ఫ్రమ్ తిరుపతి, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్, మీరు ఏ ఫీల్డ్లోనే ఉండండి, నాట్ ఓన్లీ ఇన్ ఆమ్వేలో మాత్రమే కాదు, మీరు ఎక్కడ ఏ బిజినెస్లో ఏ ప్లాట్ఫామ్లోనే ఉండండి, మీరు సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ మీ డ్రీమ్ మాత్రం మారకూడదు, గుర్తుపెట్టుకోండి అన్నాడు. అందుకనే ఆయన చెప్పిన విధంగా నేను ఇన్నోవా కార్ని డ్రీమ్ చేశాను. ఆ రోజుల్లోనే గోల్డ్ కార్ ఉండాలి నాది, ఇన్నోవా కార్ ఉండాలి, ఇట్స్ అ రాయల్ వెహికల్ అని టార్గెట్ చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా నా డ్రీమ్ని నేను కలగంటూనే ఉన్నాను. నా కళ ఎంత చిత్తశుద్ధిగా ఉందో, ఎంత నిజాయితీగా ఉందో, ఆ నిజాయితీకి చిహ్నంగా భగవంతుని ఆశీస్సులతోటి, రామాంజులు గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంతో ఈ ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ నాకు రాగలిగింది. ఈ యొక్క అవకాశంతోనే నేను సాధించుకుంటానని నాకు నమ్మకం ఉంది. కాబట్టే జూలై 17, 2021వ తేదీన నేను ఎన్డీఏ సైన్ చేసినప్పుడు నిర్ణయించుకున్నాను, ఈ యొక్క వ్యవస్థలో నేను ఆన్ ప్యాసివ్ నా డ్రీమ్ కార్ ఇన్నోవా కార్ని నేను ఖచ్చితంగా ఈ ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీని తీసుకుంటాను అని చెప్పి అప్పుడే నిర్ణయించుకున్నాను. భగవంతుని ఆశీస్సులతోటి జనవరి 16th టైంలో రెడ్ఫెన్ గారు, యూకే నుంచి రెడ్ఫెన్ గారు ఒక మంచి కంటెంట్ చేశారు, ఆన్ ప్యాసివ్ ఈజ్ కమింగ్ బ్యాక్ అని పెడతానే నా ఒళ్ళు, నా షూరిష్, నా మైండ్ చాలా చాలా అసలు ఉవ్విళ్ళూరిపోయానండి. నాకు పడిన ఈ దెబ్బలు, చిన్న ఇన్సిడెంట్లో నాకు జరిగినటువంటి ఈ దెబ్బలు ఎక్కడ వెళ్ళిపోయాయో తెలియదండి. అంత ఆనందోత్సవంతో ఉత్సాహపడ్డాను. నా ఫ్యామిలీ, నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు ఎంతో ఆనందపడ్డారు. నా భార్య చాలా సంతోషపడింది. మీ కష్టం వృధా కాలేదండి, ఎస్ ఇట్స్ కమ్ బ్యాక్ అని. బ్యాక్ రాబోతోంది, వెనక్కి రాబోతోంది, సజీవంగా, నిజాయితీగా, చట్టరీత్యా రాబోతోంది మన వ్యవస్థ, ఏఐఐటి వ్యవస్థ. దీన్ని అందరూ గమనించాలి, దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. అందుకే డ్రీమ్ పెట్టుకున్నాను. చాలామంది మన మిత్రులు చాలామంది అన్నారండి, సార్ ఇప్పుడు ఫార్చునర్ ఉంది కదా సార్, మంచి కారు, మంచి వెహికల్ సార్, ఇన్నోవా క్రిస్టా ఉంది కదా చాలా మంచి వెహికల్ సార్,
అవి ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, ఆఫ్ కోర్స్. కానీ డ్రీమ్ కార్ ఇస్ డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ అంటే డ్రీమే. నా కలర్ గోల్డే. లేదు, ఇప్పుడు గోల్డ్ లేదు, కలర్ వైట్ ఉంది, వద్దు, అది డ్రీమ్ కాదు. నేను పెట్టినటువంటి డ్రీమ్ ఏది? ఇన్నోవా. ఎస్, 2009లో పెట్టినటువంటి మోడల్ కార్ అది. 2015 వరకు ఉన్నటువంటి కార్ మోడల్స్ ఏవైనా సరే ఇన్నోవా కార్స్, అటువంటి కార్స్ని మోడిఫై చేసి నాకు గోల్డ్ కలర్ కారే కావాలని చెప్పి అటువంటి కార్ని అచీవ్మెంట్ చేసుకోవాలని సంకల్పంతో ఉన్నాను. కాబట్టే ఈరోజు నా బిజినెస్ రిటర్న్ బ్యాక్ వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, చట్టరీత్యా నా కంపెనీ ముందుకు వచ్చింది. ఈరోజు ప్రజల్లోకి రాబోతోంది. యాష్ ముఫర్ గారు మన ముందుకు రాబోతున్నారు అతి త్వరలో. అన్ని కూడా సంసిద్ధంగా చేస్తున్నారు మంచి సంకల్పంతో. మహానుభావులు, 220 దేశాల ప్రజలను ఉద్ధరించడానికి వస్తున్నటువంటి మహానుభావులు, మహాశక్తి మన యాష్ ముఫర్ గారు. గుర్తుపెట్టుకోండి, అటువంటి గొప్ప వ్యవస్థలో మనందరం ఉన్నాం. మనం డ్రీమ్ చేయకపోతే మీరు ఎటువంటి ఆపర్చునిటీలు ఉన్నా కూడా వేస్ట్. దయచేసి ఫ్రెండ్స్, డ్రీమ్ పెట్టుకోండి. డ్రీమర్స్ ఆర్ నాట్ క్విట్టర్స్, క్విట్టర్స్ ఆర్ నాట్ విన్నర్స్. చెప్పాం, గుర్తుపెట్టుకోండి. మనం రన్నర్స్ అవ్వకూడదు, విన్నర్సే అవ్వాలి. ప్రపంచంలో ఎవరికి దక్కని అవకాశం మొట్టమొదటిగా మనకే దక్కింది. ఆ మొదటి ప్లేస్ మనకే ఇచ్చారు. victorywithash.com వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీ కన్ఫర్మ్ చేసుకోండి. కేవైసీ చేసుకున్న వరకు పోరాడండి. జస్ట్ మీరు కేవైసీ చేసుకోవడమే మీకు పోరాటం. అదే చిన్న కష్టం. మీకు ఎంత పెద్ద కష్టం అండి అది. ఇప్పుడు పడుతున్న జీవితంలో కష్టాల కంటే కష్టమా? తుప్పు రేగొట్టండి. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, మనం మెదుళ్ళకు పట్టినటువంటి తుప్పును రేగొడితే మనకు అన్నీ అర్థమవుతాయండి. బాగా ఇదేం చెప్పాం కదా, ఒక కత్తి, ఒక నైఫ్, స్టీల్ నైఫ్, స్టీల్ రాడ్ ఏదైనా సరే ఒక మట్టి మీద అట్లా పడేసి ఒక 6 నెలలు లేదా సంవత్సరం పాటు చూడకుండా మళ్ళీ చూస్తే తుప్పు పట్టిపోయి ఉంటుంది. దాని సహజతత్వాన్ని కోల్పోయి ఉంటుంది. తీసుకొని కొద్దిగా సాన పెడితే 10 తయారవుతుంది. మన మెదళ్ళు కూడా అంతే. సమాజంలో ఉన్నటువంటి నెగిటివిటీని అంతా చూసి 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 మన చుట్టుపక్కల ఉన్నటువంటి జలసగాళ్ళందరినీ చూసి, మనల్ని అవహేళన చేస్తున్నటువంటి వాళ్ళందరినీ చూసి, మన ఎదుగుదలను ఓర్వలేనటువంటి వాళ్ళందరినీ చూస్తూ మన మెదళ్ళకు తుప్పు పట్టాయి. అందుకే మనం కలలు కనలేకపోతున్నాం. మనమున్న వ్యవస్థని నమ్మలేకపోతున్నాం. మనకు మంచి విషయాలు చెబుతున్నటువంటి వ్యక్తుల్ని నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం, దేన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. కాంప్రమైజ్, కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నాం. కిక్అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటినీ కూడా. ఆ మెదడు పట్టిన తుప్పును రేగొట్టితే మీ మెదళ్ళు ఉన్నటువంటి షార్ప్నెస్ మీ జీవితం మీద ప్రభావం పడుతుందండి. అద్భుతంగా ఉండగలుగుతారు. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి గొప్ప విషయాలు ఎవరు కూడా నాకు తెలిసి షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. భగవంతుని ఆశీస్సులతోటి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా మంచి సమయం అయితే మనకు ఎదురు చూస్తోంది, స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. అన్నిటికీ మనం రెడీగా ఉందాం. కావాల్సిందల్లా ఒకే ఒక క్వాలిఫికేషన్. victorywithash.comలో రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేసుకుని సంసిద్ధంగా మీరు ఉండండి. యాష్ ముఫర్ గారి నుంచి మనకు ఒక పిలుపు రావడం జరుగుతుంది. అందరం కలిసి గెలుద్దాం. ఓకే, రైట్. కాబట్టి డ్రీమ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు నచ్చినటువంటి కార్, మీకు నచ్చినటువంటి కలర్ మళ్ళీ చేంజ్ చేయొద్దండి. ఎవడో చెప్పాడని చేంజ్ చేయకూడదండి. డ్రీమ్ అంటే డ్రీమే. చెప్పాం కదా, డ్రీమ్ మీదేనే ఒక కాన్సెప్ట్ చేయొచ్చు, నెలల తరబడి మాట్లాడవచ్చు డ్రీమ్ గురించి. అది డ్రీమ్ అంటే. ఏదో ఊరికే సార్ ఏదో నాకు అది కారు కావాలి, ఇది అది కాదండి డ్రీమ్ అంటే. డ్రీమ్ ఆస్వాదించాలి, విజువలైజేషన్ చేసుకోవాలండి, ఇలా ఉండాలని చెప్పేసి. కాబట్టి అలాంటి అవకాశం మనందరికీ ఉంది. దయచేసి ఎవరైనా డ్రీమ్స్ పెట్టుకోకపోతే డ్రీమ్స్ పెట్టుకోండి. అతి దగ్గరలో యాష్ ముఫర్ గారు మన ముందుకు రాబోతున్నారు. ఎప్పుడు వస్తారనేది ఎవరు అడగొద్దండి దయచేసి. ఎందుకంటే ఎవరికి తెలియని విషయం అది. యాష్ గారికి మాత్రమే తెలిసి ఎప్పుడు రాగలుగుతాం, ఎప్పుడు చెబుతాం అనేది. బ్యాక్ అండ్ జరుగుతున్న పనులన్నీ కూడా ఆయన ఒక్కరే చూసుకుంటున్నారు. కాబట్టి ఎవరికి ఏ విషయాలు కూడా లీక్ చేయడం లేదు. సూపర్ డూపర్గా మన కంపెనీ ముందుకు రాబోతోంది. ఎటువంటి వ్యవస్థ పోవడానికైనా మనం సిద్ధంగా ఉందాం. యాష్ ముఫర్ గారు మనం గెలిపించడం కోసమే ఆ వ్యవస్థలు తీసుకొస్తున్నాడు, మీరు గ్రహించాలి.
గమనించాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం సక్సెస్ అయితేనే ప్రపంచానికి సక్సెస్ చేయడానికి ముందుకెళ్తారు యాష్ గారు. వితౌట్ అవర్ సక్సెస్ ఆయన గ్లోబల్ లాంచ్ చేయరు, గుర్తుపెట్టుకోండి. మనల్ని గెలిపించాకే ప్రపంచాన్ని గెలిపిస్తారు యాష్ ముఫర్ గారు. కాబట్టి మనం గెలవడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి మై డియర్ ఫౌండర్స్, నా యొక్క టార్గెట్ January 25th అనుకున్నా, October 25th victorywithash.com వెబ్సైట్ అఫీషియలీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లాంచ్ చేశారు యాష్ ముఫర్ గారు సక్సెస్ఫుల్గా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ వస్తున్నాం, కేవైసీలు చేసుకుంటూ వస్తున్నాం. అందరూ కూడా చాలా పోరాడుతున్నారు కేవైసీలతోటి. ఓకే, అంత జరుగుతోంది. నా టార్గెట్ October 25th నుంచి ఎప్పుడైతే గ్లోబల్ లాంచ్గా మనకు వెబ్సైట్ని లాంచ్ చేశారో ఆ రోజు నుంచి January 25th వరకు 90 days అవుతుంది. క్రిస్ జాన్సన్ గారు, మన గ్రేట్ CEO మిస్టర్ యాష్ ముఫర్ గారు October 2nd ఆ టైంలో, October 1st week టైంలో మనకు ఒక కంటెంట్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ కంటెంట్స్లో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. 90 days అంటే 90 days వరకు సమయం పట్టవచ్చు మనం గెలవడానికి, మన లైఫ్లో మారడానికి. అవర్ లైఫ్స్ విల్ గో టు చేంజ్ విత్ ఇన్ 90 days అని చెప్పి అన్నారు. 30 days to 90 days, 30 రోజుల నుంచి 90 రోజుల వ్యవధి పట్టొచ్చు అని చెప్పి అన్నారు. ఆ యొక్క సమయం ఆసన్నమైంది. January 25th 2026, మరికొద్ది రోజులు మాత్రమే, కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ కేవలం 5 daysలో ఏదో ఒక అద్భుతం జరిగి తీరాలి, ఏదో ఒక అద్భుతం. అందరూ కూడా డబ్బు వైపే మొగ్గు చూపొద్దండి. ఏదో ఒక అద్భుతం యాష్ ముఫర్ గారు మన ముందుకు వచ్చి మనకు చెప్పడం జరగవచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు, జరిగి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం, వాళ్ళు చెప్పినటువంటి వీడియో కంటెంట్స్ ప్రకారమే 90 days లోపే మన లైఫ్లో మారి ఉంటాయి, చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇంత సమయం పట్టింది. ఆ సమయంలో ఎక్కడ కూడా మనందరినీ కూడా ఆన్ ప్యాసివ్ అనే వర్డ్ని వాడొద్దని చెప్పారు. మనం ఇప్పటిదాకా వాడలేదు. రెడ్ఫన్ గారు జస్ట్ January 16th 2026లో ఆ మాట అన్నారు కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మన బ్రాండింగ్ని ఇప్పట్లో ఎవరు కూడా యాష్ ముఫర్ గారు చెప్పేంత వరకు ఎవరు కూడా యూజ్ చేయొద్దండి. బయట మీ ప్రొఫైల్ ఫోటోకి కానీ మీ గ్రూప్స్ కానీ ఏదైనా కూడా యూజ్ చేయొద్దండి. దయచేసి కొద్దిగా హోల్డ్లో పెట్టునండి. రైట్, యాష్ ముఫర్ గారి నుంచి మనకి అఫీషియల్ న్యూస్ రాగానే బ్రాండింగ్ని మనం వాడుకుందాం. ఎలా వాడాలో మనందరికీ బాగా తెలుసు కదా, అలా వాడదాం. ఇట్స్ అవర్ హార్ట్ బీట్, మన గుండె చప్పుడు ఆన్ ప్యాసివ్ లోగో అనేది. రైట్, కాబట్టి అంతవరకు కొద్దిగా నిశ్శబ్దంగా ఓఈఎస్లో మనకి ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ లాగిన్ అవుతూ ఉండండి. విక్టరీ విత్ యాష్లో కేవైసీ కంప్లీట్ అయినటువంటి అకౌంట్ మాత్రమే లాగిన్ అవ్వండి. ఓన్లీ సింగిల్ అకౌంట్ ఫర్ సింగిల్ పర్సన్. ఓకే, 2-3 అకౌంట్లు ప్రయత్నం చేసేకి ట్రై చేయొద్దండి, చాలా దెబ్బతింటారు కోడ్ ఆఫ్ కండక్ట్ పరంగా. రైట్, ఇవన్నీ గొప్ప విషయాలు. ఇటువంటి విషయాలన్నీ మనం మాట్లాడుకోవడం కోసమే ఈ యొక్క ఆడియో టాపిక్ని మనం చేయడం జరుగుతోంది. కాబట్టి ఇంకొక విషయంలో బ్రాండింగ్, మన బ్రాండ్ ఎలా పాకుతుందంటే, బిజినెస్ మ్యాన్ అనే మూవీలో మహేష్ బాబు గారు సూర్య ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని ఆయన పెడతాడు. ఇక్కడ అక్కడ ప్రతి ఒక్క చోట, ఇండియాలో అన్ని చోట్ల కూడా మా బ్రాండింగ్ ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయని చెప్పి అంటాడు. ఢిల్లీలో కూడా సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉంటాయని చెప్పి అన్నాడు. అది ఒక ఆఫీసర్ తోటి ఛాలెంజ్ చేస్తాడు. అటువంటి గొప్ప ఛాలెంజింగ్ పర్సన్ మన యాష్ ముఫర్ గారు. 220 దేశాల్లో నేను నా సీల్ వేస్తానన్నారు. ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ సీల్ వేసేస్తారు. చూడండి, చెప్పింటా అతి దగ్గరలో మనం అట గొప్ప రోజులు చూడబోతున్నాం. యాష్ ముఫర్ గారు కోరుతున్న ఒకే ఒక విషయం ఏంటంటే, మనందరికీ ఆయన ఏదో తెలియపరచాలనుకుంటున్నారు. ఆ యొక్క విషయాన్ని మాకు అర్థమైన రీతిలో మీకు చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. జస్ట్ కొన్ని సెకండ్ల పాటు మీకు చెప్పేస్తాను ఆ విషయాన్ని. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, ఈ మూవీస్లో మనం చూసుకున్నట్టయితే ఆయన ఒక విషయాన్ని, చిరంజీవి గారు ఒక విషయాన్ని మనందరికీ చెప్తారు. ఎంబీబీఎస్ చదివాం, మేము మెడికల్ సర్టిఫికెట్స్ గోల్డ్ మెడల్ కొట్టాం,
మేము ర్యాంకులు కొట్టాం, ప్రపంచవ్యాప్తంగా ర్యాంకులు కొట్టాం, దేశవ్యాప్తంగా ర్యాంకులు కొట్టామని చెప్పుకుంటే కాదండి. ఒక సగటు మనిషిని హృదయపూర్వకంగా హగ్ చేస్తే వచ్చే ఆనందం, ఆ ధైర్యం, ఆ ఆత్మస్థైర్యం అంత ఇంత కాదు. కొన్ని లక్షల రెట్ల బ్లడ్ పల్స్ పాస్ అయ్యి కొన్ని లక్షల కోట్ల నరాలు లోపలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. వైద్యంతో కాలేనివి మనసుతో గెలుచుకోవచ్చు అని చెప్పి చిరంజీవి గారు చాలా గొప్పగా చెప్పారు. అటువంటి సూత్రమే యాష్ ముఫర్రా గారు మనకి ఇక్కడ చెప్తున్నారు. మానవత్వాన్ని చాటండి అని, ప్రతి మనిషిని మనిషిగా చూడండి అని. అందుకే కలర్స్ అన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న కలర్స్ అన్నీ కూడా మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్లో ఉంటాయి, విక్టరీ విత్ యాష్లో ఉంటాయి అంటున్నారు యాష్ గారు. అంతే కదా. ఆన్ ప్యాసివ్లో ఇండియా వాళ్ళు ఒకరు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోలేదండి. ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు, నైజీరియా వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క దేశంలో వాళ్ళు కూడా ఉన్నారు. 220 దేశాల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మన అదృష్టం ఏంటంటే మనందరికీ కూడా 900 కోట్ల మంది కస్టమర్లు రెడీగా ఉన్నారు. ఇది మన అదృష్టం. ప్రపంచం కనివిని ఎరుగని ఎప్పుడు చూడని ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ టూల్స్ని ప్రపంచానికి యాష్ ముఫర్రా గారు పరిచయం చేయబోతున్నారు అతి త్వరలో. అందులో మొట్టమొదటిగా ముందంజలో మనమే ఉంటాం, యూజ్ చేసే వాళ్ళల్లో. ఆదాయాన్ని పొందే వాళ్ళు కూడా మనమే మొట్టమొదటి ప్లేస్లో ఉంటాం. ప్రపంచం మొత్తం వాడుకుంటే ఆ ఫ్రూట్స్ మనం పొందుతాం. అటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి యాష్ ముఫర్రా గారి మీద దూషించడం, అతన్ని తక్కువ చేసి మాట్లాడటం, మీకు అర్థం కాకపోతే కాన్సెప్ట్ దయచేసి ఎవరు కూడా ఏది కూడా నెగిటివ్గా మాట్లాడొద్దండి. తెలుసుకోండి, అర్థం చేసుకోండి, మాట్లాడండి. తప్పించి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం మంచిది కాదు. కర్మ సిద్ధాంతం, ఈ భూమి కర్మభూమి, ఈ ప్రకృతి సహించదు. కాబట్టి ఆయన మీలాగా నాలాగా మామూలు మనిషి కాదు, గొప్ప వ్యక్తి, ఈజీ వ్యక్తి. మనందరం అనుకున్నటువంటి ఈజీ వ్యక్తి అయితే కాదు. ద గ్రేట్ CEO మిస్టర్ యాష్ ముఫర్రా గారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మానవ చైతన్యాన్ని పెంపొందించడం కోసం పుట్టినటువంటి మహానుభావులు. అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అనే ఒక గొప్ప స్లోగన్ తోటి. ఓకే, కాబట్టి మన వ్యవస్థ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గెలిపించడం కోసం కృషి చేస్తుంది. సెమీ ఆటోమేషన్ మెథడ్ కావచ్చు, జూలీ మేడం చెప్పినట్టు, ఆటోమేషన్ పద్ధతిలో కూడా కావచ్చు, మైకెలిస్ గారు చెప్పినట్టు. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ యాష్ ముఫర్రా గారు తీసుకొచ్చే ఆ ప్రక్రియలో ఉంటాయి. ఖచ్చితంగా మనందరం కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఎగిరి గంతులేసి ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కిన తర్వాత ఒక్క ఎగిరి గంతు వేస్తే ఎలా ఉంటుందో అలాగ జీవితంలో గెలిచామనే అనుభూతి అలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. నేను 25వ తేదీ వరకు మాత్రమే మీ అందరికీ కూడా అప్డేట్స్ ఇవ్వగలను. 25వ తేదీ లోపల రాకపోతే, ఎటువంటి మూమెంట్ కనిపించకపోతే యాష్ ముఫర్రా గారు అతనికి నచ్చినంత టైం తీసుకొనివ్వండి. అతను ఎప్పుడన్నా తీసుకురానివ్వండి, యాక్సెప్ట్ చేద్దాం. హ్యాట్స్ ఆఫ్ టు యాష్ ముఫర్రా గారు. బాధపడే అవసరమే లేదు. మన పనులు మనం చూసుకుంటూ ఉందాం. నేను వ్యక్తిగత పనుల్లో కొద్దిగా బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నాను. 25 లోపల ఏదో ఒక అద్భుతం జరిగితే తప్పించి నేను ఫుల్ టైం చేయడానికి సిద్ధంగా లేను. ముందుగానే మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. 25వ తేదీ వరకు మన 3 గ్రూపులు కూడా యాక్టివ్గా ఉంటాయి. 25వ తేదీ తర్వాత మనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్, ఎటువంటి ఒక సోర్స్ కనిపించకపోతే వ్యక్తిగత విషయాల్లో, వ్యక్తిగత పనుల్లో బిజీ అవుదామని అనుకున్నాను. యాష్ ముఫర్రా గారు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు మనం కలిసి అగైన్ అప్పుడు ఉన్నటువంటి అప్డేట్ల గురించి మనం మాట్లాడుకుంటాం. అంతవరకు మీ అందరికీ కూడా ముందస్తుగా చెప్తున్నానండి. తర్వాత ఏమి ఆనంద్ 25th తర్వాత ఆనంద్ గారు రాలేదని అనుకోవద్దండి. కలుద్దాం. ఎప్పుడన్నా మెసేజ్లు పెట్టండి, ఫోన్లు చేయండి. ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేస్తానంటే మాట్లాడదాం. నాకు కూడా హెల్త్ కొద్దిగా బాలే కాబట్టి రేపు డ్రెస్సింగ్కి వెళ్తున్నాను. 21 జనవరి రమ్మన్నారు డాక్టర్ గారు. రేపు వెళ్తున్నాను. డ్రెస్సింగ్కి వెళ్ళి రేపంతా చెక్ చేయించుకొని, టోటల్ చెకప్ చేయించుకొని రేపు తిరిగి గుడ్ న్యూస్తో ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి అతి దగ్గరలో చెప్పాను కదా, శరీరానికి గాయాలు మనసుకి కాదండి. కాబట్టి ఎప్పుడు కూడా మేము ఇలాగే ఉంటాం. మన థాట్స్ ఇలాగే ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. పిచ్చి పిచ్చిగా కళల కంటేనే మనం పిచ్చి పిచ్చిగా సక్సెస్ అవుతామండి. ఊరికే ఏదో నేను ఉన్నాను అందరిలాగా నేను ఒకటి నేను చెప్పి అనుకుంటే ఎవరు సక్సెస్ అవ్వలేరు. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లో ఒకే ఒక జన్మ, మానవ జన్మ
చాలా ప్రత్యేకమైనది, చాలా గొప్పది. ప్రపంచాన్ని, ప్రకృతిని, ప్రతి ఒక్క దాన్ని కూడా ఆస్వాదించే శక్తి సామర్థ్యం మనకు కలిగింది. అదృష్టవంతులం. కాబట్టే మనిషి మెదడులో మనం పుట్టినప్పుడే 50% గేమ్ మనం గెలిచేసాం. మనిషిగా జన్మించినప్పుడే 50% గేమ్ గెలిచేసాం. రిమైనింగ్ 50% ఉంది. ఆ 50% కూడా దాంట్లో మీరు నాకు తెలిసి 48% కూడా 49% కూడా మనం గెలిచేసి ఉంటాం. ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీలు మీరు ఇండియా సైన్ చేసినప్పుడే. victoryvithash.comలో మీరు కేవైసీ కంప్లీట్ అయిందా 50% కూడా మీరు కంప్లీట్ అయిపోయినట్టే గుర్తుపెట్టుకోండి. 100% వీఆర్ సక్సెస్. వీ సక్సీడెడ్ మెంటలీ, ఫిజికలీ. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ. దగ్గరలో మనం చూస్తాం మన విజయాన్ని. కాబట్టి అందరూ కూడా కాన్ఫిడెన్స్ తోటి ఈ యొక్క ఆడియోని మీరు శ్రద్ధగా విని మీకు నచ్చినట్లయితే మీతోటి ఫౌండర్లకు షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ టు ఆల్. జై విక్టరీ విత్ యాష్. జై భారత్.